అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 81వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో మనం 82వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్య భూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 82. ఓం హ్రీంకార నిలయాయే నమః. ఓం హ్రీంకార నిలయ, ఇది 6 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హ్రీంకార నిలయాయే నమః అని పలుకవలెను. హ్రీంకార నిలయ, హ్రీం అనడి అక్షరము నిలయముగా కలది అని అర్థము. పరమేశ్వరి శ్రీ మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకార నిలయ అనగా హ్రీం అనడి అక్షరము నిలయముగా అనగా గృహముగా కలది అని భావము. గృహము వలె అవచ్ఛేదకరముగా కలది కాన పరాభట్టారిక శ్రీ మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకార నిలయ అని ధ్యాతవ్యమగుచున్నది. పరాదేవి సర్వాంతర్యామిని అయి ఉండునదైనను హ్రీంకారము ఆ తల్లికి ముఖ్య నివాస స్థానము కనుక గృహము వలె ఉండునని ఉపమానము చెప్పబడినది. స్వీయవాచకత్వము నందు ఆరోపింపబడిన వాచ్యాతావాచ్ఛేదక ధర్మముల చేత అవిచ్ఛిన్నతాదుల వలన అంటే భేదాదుల వలన పొందుట వలన అనగా వ్యాప్తవ్యము భిన్నముగా గోచరించుచున్నదనడి ధర్మభేదము వలన గృహమునందున్న పురుషుని వలె వ్యావృత్త స్వరూపముతో ఇతర ధర్మముల కంటే భిన్నమైన ధర్మముతో హ్రీంకారము జ్ఞాపకమగుచున్నది. అటుల కాని ఎడల వాచకమైన పదమునకు వాచ్యార్థమునందు ప్రవృత్తియే ఉండుదని భావము. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార నిలయాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.